హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి 9. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఈ రోజు తెలంగాణలో రైతులు కానివ్వండి జనాలందరూ కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారు తెలంగాణను చూస్తూ. అంటే ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ రోజు కేసీఆర్ గారు కూడా ఎందుకు అధికారం కోల్పోయినరు అంటే అడగకుండానే అన్ని ఇచ్చిండ్రు కేసీఆర్ కాబట్టే అందుకే ఓడిపోయినరు కేసీఆర్ గారు. అడగకుండానే జనాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఆడబిడ్డలకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 100కు ప్లస్ పైగా స్కీములు ఇచ్చినారు కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోయినారు. మరి రైతులకు రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్ని స్కీములు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో ఒక ఆడబిడ్డకు పెళ్లి జరుగుతుందంటే వాళ్ళకు అప్పులు కావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని తీసుకురావడం జరిగినది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, పేర్లు మార్చి ఇద్దామని అనుకున్నారు కానీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారా? చేయట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చినా కూడా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి అప్పులు చేసిండ్రు వాళ్ళు. కానీ అయినా కూడా ఈరోజు తెలంగాణలో ఏ రైతును అడిగినా కూడా, ఒకప్పుడు జాగాలు అమ్ముకుంటుండే, ఇప్పుడు ఎవరు కూడా అమ్ముకునే సిచ్యువేషన్లో లేరు. కోటీశ్వర్లు అయినరు ప్రతి ఒక్క రైతులు కూడా. ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్ల. ఈరోజు అగ్రికల్చర్లో కూడా టాప్ ప్లేస్లో ఉంది. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్ల. వాళ్ళకు నీళ్ళు ఇవ్వడంలో కానివ్వండి, కరెంటు ఇవ్వడంలో కానివ్వండి, అది కూడా ఏదో ఆల్ ద ఫాల్త్ కరెంట్ కాదు, 24 అవర్స్ ఫ్రీ కరెంట్, అది కూడా క్వాలిటీ కరెంట్ ఇచ్చిండ్రు. చెరువులను కబ్జా చేసినని చెప్పి చెప్తా ఉన్నారు కానీ 40,000కు పైగా చెరువులను నింపింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి చెప్పుకుంటారు. ఇక చాలా మంది కూడా చెప్పుకుంటారు. ఏంటంటే తెలంగాణలో ఈరోజు ఐటీ ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉండి మొత్తం డెవలప్మెంట్ చేసిండ్రా? ఈ రోజు వరకు కూడా కేటీఆర్ గారు చేయలేదా? ఎట్లాంటి నాయకులు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో? హెల్త్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఫార్మాల, ఐటీలా ఏడా చూసుకున్నా కూడా ప్రతి రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రంగంలో కూడా ముందుకు దూసుకెళ్ళింది. అందుకే ఇన్ని గణం ఇచ్చిండ్రు కాబట్టే కేసీఆర్ గారు ఓడిపోయినారు. అడగకుండానే అన్ని ఇచ్చావు అందుకే ఓడిపోయావు. తెలంగాణ ప్రజలు ఇక అడుక్కోవద్దని చెప్పి అనుకున్నారు కేసీఆర్ గారు. కానీ చూడండి ఒక్కసారి, ఊహకందని పథకాలు అందించిండ్రు. ఆయన ఇప్పటికీ 2 రూపాయలకే కిలో బియ్యం జనం గుర్తుంచుకున్నారు. ఆరోగ్యశ్రీని అభినందిస్తా ఉన్నారు. కేసీఆర్ ఎన్నో ఇచ్చారు, రాదనుకున్న తెలంగాణ కూడా తెచ్చిండ్రు. గోదావరి మీద సాధ్యమే కాదన్న ప్రాజెక్టులు ఎన్నో కూడా కట్టిండ్రు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా థింకింగ్ అనేది మారుస్తా ఉన్నారు. ఎవరు వచ్చి ఏదో చెప్పగానే వాటిని నమ్మేస్తా ఉన్నారు. చరిత్రలో ఎవరు చేయలేని పనులు ఎన్నో కూడా కేసీఆర్ గారు చేసిండు. కరెంటు కష్టాలు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకముందు కరెంటు కోసం ఎంత ఇబ్బందులు పడుతుండే ఆలోచించండి. రాత్రులు కానివ్వండి, కరెంటు పోతే చాలా ఇబ్బందులు కూడా పడుతుండే. చాలా మంది కూడా జనాలు ఎంత ఇబ్బందులు పడుతుండే కరెంటుకి, నీళ్లకు కానివ్వండి. తెలంగాణ వచ్చిన 6 నెలలకే 24 గంటలు కరెంటు ఇచ్చిన కేసీఆర్ను మర్చిపోయినారు. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినా కూడా మర్చిపోయినరు. ప్రపంచంలోనే ఏ దేశంలో ఇవ్వని రైతు బంధు కేసీఆర్ ఒక్కరే ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఇస్తే దేవుడు అన్నారు. అదనంగా తులం ఇస్తామంటే కేసీఆర్ను ఓడించిండ్రు. కానీ ఏమైంది? ఈరోజు వాళ్ళు ఇస్తా ఉన్నారా? ఎంత ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇవే కాదు, ఇంకెన్నెన్నో ఉన్నాయి. దళిత బంధు కూడా ఇచ్చిండ్రు. ఆఖరకు రైతు బీమా వారం రోజుల్లో వచ్చేలా చేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే మార్చి 6 గ్యారంటీలు అంటే నమ్మిండ్రు. ఇచ్చినవన్నీ కేసీఆర్ ఇంటికెళ్ళి ఇచ్చిండా అంటే నమ్మిండ్రు. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిన సల్లగున్నారు. రాజకీయాల కోసమే అనుకుంటే కేసీఆర్ ఇవన్నీ ఇచ్చేవారు కూడా కాదేమో. మరి బంగారు తెలంగాణ కోసం చేసిన అబద్ధాలు నమ్మి జనం ఆశపడ్డారేమో. మరి ప్రజలు ఇలా ఉంటే రేపటి రోజు ఇచ్చిన జనం ఓడిస్తారేమో అనుకుంటారేమో. ఇంకేమన్నా, ఇంకా నీళ్లు లేని గోస దశాబ్దాలు చూసిండ్రు. నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ను మర్చిపోయిండ్రు. అబద్ధాలు చెప్పిన వారిని నమ్మి ఓట్లు వేసిండ్రు. ఈ రోజు ఎంత బాధపడాలో అంత బాధపడతా ఉన్నారు కదా జనాలందరూ కూడా. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఇవే గ్యారంటీలు. ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా ఉందంటే ఎవరి వల్ల? నీళ్లు లేనిది, కరెంటు లేనిది మనం ఈ రోజు రైతులందరూ కూడా ఇంతగానం పంట పండిస్తుండేనా ఒకసారి ఆలోచించుకోండి. మనకు మెయిన్ ఏంది? నీళ్లు, నియామకాలు,
దానిపైనే కదా మనం ఫైట్ చేసింది, అది వచ్చినాకనే కదా మనం ఇవన్నీ కూడా బాగా చేసుకున్నది. మరి ఇంతగానం ఇచ్చిన కేసీఆర్ ను ఎందుకు మర్చిపోయినారు జనాలందరూ కూడా? ఎవరు అడక్కపోయినా 10 ఏళ్ల పాటు పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిండ్రు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ పాలకుడు అందించని గొప్ప పథకాలు తెలంగాణలో అమలు చేసిండ్రు. అయినా కేసీఆర్ ను ఎందుకు ఓడించిండ్రు? ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్ల పాటు ఒక్క పని చేయని పార్టీల కన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎందుకు ప్రజలకు దూరం అయ్యారు? ఎందుకు ప్రజలు కేసీఆర్ ను వద్దనుకున్నారు అనేది ఒకసారి విశ్లేషిస్తే ప్రజలు కోరుకోకుండానే అన్ని ఇచ్చిండ్రు. అలాంటి పాలకుడు ఉన్నందుకు సంతోషించాల్సిన ప్రజలు మాయ మాటలు నమ్మిండ్రు. కేసీఆర్ ను చేజేతిలో ఓడించుకున్నారు. అసలు తెలంగాణ ప్రజలు కాదు, ఎవరికి ఊహించని పథకాలు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిండ్రు, అమలు చేసిండ్రు. ఇలాంటి పథకాలు కూడా ప్రభుత్వాలు ప్రవేశపెట్టచ్చా అని దేశమంతా ఆశ్చర్యపోయిండ్రు. కానీ తెలంగాణ ప్రజలు ఇది మాకు మామూలే అన్నట్లుగా మారిపోయారు. ఎప్పుడో 80వ దశకంలో 2 రూపాయలకే కిలో బియ్య పథకం అమలు చేసిన ఎన్టీఆర్ ను ఇంకా జనం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు? నిజానికి ఆ రోజుల్లో మార్కెట్లో బియ్యం ధర 4 నుంచి 5 రూపాయలు మాత్రమే ఉండేది. ఆనాడు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిండ్రు. ఇది కూడా ఒక వ్యక్తికి 4 కిలోల, కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇచ్చారు. దానిని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఆఖరకు ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ఇప్పటి పాలకులు ఇస్తా ఉన్నారు. అయినా పదే పదే ఎన్టీఆర్ మాత్రం గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిండ్రు. దాన్ని ఇప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా అమలు చేస్తా ఉన్నారు. వైఎస్ మరణించిన 15 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి పార్టీలకు అతీతంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు కదా. కానీ అలాంటి పథకాలు పదుల సంఖ్యలో అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ ను ఎందుకు ఓడించిండ్రు? ఎవరు ఓడించిండ్రు? ఎందుకు ఓడించారు అంటే అడగకుండానే అన్ని ఇచ్చిన కేసీఆర్ నిజానికి ఎప్పుడు ఓడిపోవద్దు, ఆ పార్టీకి ఓటమి ఎదురు కావద్దు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలిపించలేదు. ఆఖరకు బీజేపీకి 8 సీట్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ ను పక్కన పెట్టిండ్రు. రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ తెచ్చారు. తెలంగాణ లేకుంటే రాళ్లతో కొట్టండి కూడా చెప్పిండ్రు. అన్నట్లుగానే ఎత్తిన బండాను దించకుండా 14 ఏళ్ల పాటు పోరాటం చేసి సకల జనులను కలుపుకొని తెలంగాణ సాధించిండ్రు. తెలంగాణ వ్యతిరేక శక్తుల చేత కూడా జై తెలంగాణ అనిపించిండ్రు. దేశంలో 34 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టిండ్రు. అయినా ఆనాటి కేంద్రం దిగిరాకపోతే ఏకంగా అమరణ నిరాహార దీక్ష చేసిండ్రు. ఇక కేసీఆర్ ప్రాణం పోయేలా ఉంది, తెలంగాణ అగ్నిగుండం అవుతుందని తెలిసి 2009లో డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిండ్రు. ఆంధ్ర నాయకులు ఎవరు తిరగడంతో మళ్ళీ తెలంగాణను వెనక్కి తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన చేసిండ్రు. అప్పటి నుంచి తెలంగాణ నిద్రపోలేదు, కేసీఆర్ అలసిపోలేదు. తెలంగాణ వచ్చేదాకా రణం కొనసాగించారు. పిట్టల్లా రాలిపోతున్న యువతను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధిస్తానని తెలంగాణ ప్రజల్లో ధైర్యం నింపుతూ వచ్చారు. ఆఖరకు తెలంగాణ సాధించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కిట్ అని కానివ్వండి, ఎన్నిగరం కేసీఆర్ కిట్ వల్ల కూడా చాలా మంది కూడా మాట్లాడారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక పాప పుట్టినాక పాపకు మేము ఇవి కొనియాలని ఉంటుంది, తనను ఇంత మంచిగా కేర్ చేసుకోవాలని ఉంటుంది, మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడాలని ఉంటుంది అని ఎవరికైనా కూడా ఉంటుంది. పిల్లలు వస్తున్నారంటే ఆ సంతోషం అనేది ఉంటుంది. పిల్లలు వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ కిట్తో ఎంతమంది ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు అది ఎవరికి గుర్తు రావట్లేదా? ఈ రోజు ఎవరైనా ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చినా ఎక్కడైనా కూడా ఇంతగానం ప్రజలకు మేలు చేయాలి, నా ప్రజలు ఎక్కడ బాధపడుతూ పెళ్లిలో కానివ్వండి ఇట్లా డెలివరీ అయ్యేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇన్ని గణం తీసుకొస్తే ఖాళీ దాని పేర్లు మార్చి ఏదో మభ్యపెట్టిండ్రు, జనాలను మభ్యపెట్టి కేసీఆర్ను ఓడించేలాగా చేసిండ్రు. కానీ జనాలు ఇవి మర్చిపోవద్దు. ఈ రోజు నీళ్లు ఎవరి వల్ల వచ్చినది, కరెంట్ ఇంత మంచిగా క్వాలిటీ కరెంట్ వస్తా ఉన్నది ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు వల్లనే అని చెప్పి తరతరాలు కూడా మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల వాళ్ళు చెప్పే మాయ మాటల వల్ల బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది మనకు ఉండిపోవాలి. ఎట్లయితే ఆరోగ్యశ్రీ అంటే ఒక నాయకుడు మనకు గుర్తొస్తారో, కిలో బియ్యం అంటే ఒక నాయకుడు గుర్తొస్తారో, అట్లా కేసీఆర్ గారు గుర్తు రావాలి. ఇన్ని గణం ఇచ్చినందుకు కేసీఆర్ గారిని మనం ఎప్పటికీ కూడా గెలిపించుకోవాలి. కానీ ఏం చేసిండ్రు జనాలు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఇక తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. మిషన్ ఇది కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరినండి. నీళ్ళు ఎట్లా వచ్చినాయి అని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా, ఇది చూడండి మనకు తెలుస్తుంది. తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. మిషన్ కాకతీయ పేరుతో 3 ఏళ్ల పాటు శ్రమించి 46,000 చెరువులను కూడా బాగు చేసిండ్రు. ఎవరు? కేసీఆర్ గారు. ఈ రోజు గ్రౌండ్ వాటర్ కూడా అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు అంటే ఎందుకు? దీని వల్లనే.
మరి గోదావరి నీళ్లను చెరువులకు మళ్లించిండ్రు, చెరువులన్నీ కూడా నింపిండ్రు. దాంతో తెలంగాణలో ఒక్కసారిగా భూగర్భ జలాలన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఎండిపోయిన బావులు కూడా నిండిపోయినాయి. అవన్నీ నిండిపోయినాయి. నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఈరోజు అగ్రికల్చర్లో కానివ్వండి ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. దానికి కొంతమంది అవగాహన లేని వాళ్ళు, తెలివి తక్కువ దద్దమ్మలు, పనికిరాని వాళ్ళందరూ కూడా రాజకీయాలకు వచ్చి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురించి కూడా చెప్తా ఉన్నాను నేను. ఇంతగానం కనిపిస్తా ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్పి ఈజీగా చెప్పేస్తా ఉన్నారు. చుక్క లేని బోర్ల నుంచి కూడా నీళ్లు బయటకు పొంగుకొచ్చాయి. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలే మారిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులే సాధ్యం కాదన్నారు. మరి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చినాక ఈ ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమని కూడా చెప్పిండ్రు. ఎత్తిపోతలు తప్ప దిక్కు లేదని చెప్పి కూడా చెప్పిండ్రు. ఆ ఖర్చు భరించే స్థితిలో లేదని కూడా అప్పుడు ఉన్న పాలకులు, మనం తెలుసు కదా, అసెంబ్లీలో కూడా ₹1 కూడా ఇవ్వను, ఏం బీక్కుంటారో బీక్కోండి అని చెప్పి కూడా చెప్పిండ్రు. మస్తు మాటలు మాట్లాడిండ్రు. ఈ రోజు తెలంగాణ పైన వాళ్ళందరూ కళ్ళు పడ్డాయి. ఇంతగానో మనం డెవలప్ చేసుకున్న తెలంగాణ పైన మళ్ళీ వాళ్ళ కళ్ళు పడ్డాయి. చెయ్యాలనుకుంటే మనం ఏదైనా కూడా సాధ్యం చేసి చూపించచ్చు అని చెప్పి కేసీఆర్ గారు నిరూపించిండ్రు. ఆ రోజు అప్పుడే పాలకులే తెలంగాణను నాశనం చేయకుండా తెలంగాణను కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదేమో. వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేసినారు కాబట్టే తెలంగాణ గురించి ఫైట్ చేసినాం కదా. ఫైట్ చేసి తెలంగాణను తీసుకొచ్చుకొని ఇంత డెవలప్ చేసుకున్నది తెలంగాణను మనం. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు. దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మంచిగా వర్షాలు పడి నీళ్లు సమృద్ధిగా లభించిన సమయంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతా ఉన్నది. దేశంలోనే నెంబర్ 1 వడి పండించే రాష్ట్రమైంది. ఒకప్పుడు 5 నదులు పారుతున్న పంజాబ్ వరి నెంబర్ 1 అనేవారు. తెలంగాణ వచ్చినాక 3 ఏళ్లలోనే దేశంలోనే తెలంగాణ వ్యవసాయంలోనే నెంబర్ 1 అయ్యింది. ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్ల. తెలంగాణలోని అన్ని పల్లెళ్ళు, ఆఖరకు హైదరాబాద్ కూడా మంచినీటి కోసను ఎదుర్కొనేది. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయతో సమన్వయంగా మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు. రైతుకు సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. 24 గంటల కరెంటు ఉచితంగా వస్తుంది. ఇంకా రైతు ఎందుకు దిగులుగానే ఉన్నాడని గ్రహించి పెట్టుబడి సహాయం కూడా ఇవ్వాలని చెప్పి రైతు బంధును ప్రవేశపెట్టిండు కేసీఆర్ గారు. ఇక రైతులు కూడా పట్టలేని ఆనందం పొందారు. అప్పటి నుంచి రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. పెట్టుబడి గురించి దిగులు లేకుండా పోయింది. సరిగ్గా ఎరువాకు ముందే తొలకరి తొంగి చూడక ముందే రైతు బంధు ఇచ్చారు. ఎకరానికి 5,000 చొప్పున అందించిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకం కూడా ఉన్నాయి. ఆఖరకు తెలంగాణలో ఆడపిల్లలు పెళ్లి కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా తీసుకొచ్చిండ్రు. ముఖ్యంగా ఈ సమాజంలో దళితులు సంపన్న వర్గాలకు సమానంగా జీవనం సాగాలంటే ఆర్థికంగా కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి దళితులందరికీ కూడా దళిత బంధు తీసుకురావడం జరిగింది. దాంట్లో 10 లక్షలు కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగినది. మరి ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అనేది అమలు చేయలేదు. ఇన్ని రకాల పథకాలు అమలు చేసిన కేసీఆర్ను ఓడిపోవడానికి ప్రధాన కారణం అడగకుండానే అన్ని ఇవ్వడం. తెలంగాణ సాధించి పాలకుడిగా మారిన తర్వాత ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలందరూ కూడా, కేసీఆర్ ఏం చేయలేదు అంటే బీజేపీ వాళ్ళే చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారికి ఉద్యమ చరిత్ర ఉన్నది కేసీఆర్ గారికి. తెలంగాణ తెచ్చిండ్రు కేసీఆర్ గారు కూడా. చాలా మంది కూడా కష్టపడ్డారు. కేసీఆర్ గారు కూడా ఉన్నారు దాంట్లో. ఏం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? ఏం చేయలేదు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కనిపిస్తలేవా? మీకు అంత డౌట్ ఉంటే పోయి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఏం చేసిండ్రు? తెలంగాణ ఈ రోజు ఇట్లా ఉండడానికి ఎవరు కారణం ఏందనేది చూస్తే తెలుస్తుంది మీకు. ఏదో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే అయిపోతుంది అన్నట్టు కాదు కదా. జనాలు అందరు నమ్ముతారంటే తెలుసు జనాలకు కూడా. ఏదో మీ మాయ మాటలు ఇప్పుడు నమ్ముతా ఉన్నారు, కానీ ఎవరు ఎంత మోసం చేస్తా ఉన్నారు ఏందనేది జనాలకు కూడా తెలిసిపోయింది. ఇంతగానం చేసినా కూడా ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. ఇంకా ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏంది, అప్పటి ప్రతిపక్షాలు పదే లేనిపోనివి ప్రచారం చేస్తూ వచ్చారు. నిజానికి ఆ సమయంలో ఏ రంగాల్లో అత్యవసర ఉద్యోగాలు అవసరమో వారిని రిక్రూట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రచారం చేసుకోలేదు వాళ్ళు. ఏకకాలంలో 5,000 మంది వ్యవసాయ శాఖ అధికారులను నియమించింది. సుమారు 35,000కు పైగా పోలీసులను రిక్రూట్ కూడా చేసిండ్రు. అలా
వరుసగా 1,36,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది వాళ్ళు చెప్పుకోలే వాళ్ళు అంతే. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోలేదు దాన్ని. 1000 గురుకులాలు పాఠశాలను ఏర్పాటు చేసింది, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కానీ డిఎస్సి వేయలేదు. ఇచ్చిన వాటి గురించి బీఆర్ఎస్ ప్రచారం చేసుకోలేదు. ఈయని డిఎస్సి గురించి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ జనాన్ని నమ్మించారు. అలా అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదని చెప్పి అంటారు. అడగకుండానే అన్ని ఇచ్చిన కేసీఆర్ను కాదనుకున్నారు. ఇప్పుడు జనం నిజం తెలుసుకున్నారు. కేసీఆర్ను ఓడించి పొరపాటు చేశామని పశ్చాత్తాపం పడతా ఉన్నారు. ఈరోజు రైతులను చూసుకున్నట్లయితే మళ్ళా గతంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే లైన్లలో నిల్చోకుండా చెప్పులు పెట్టేవాళ్ళు కదా వరుసగా, మళ్ళా అది కొన్ని సంవత్సరాల తరువాత ప్రజాప్రభుత్వంలో మనం చూడడం జరిగింది. యూరియా కోసం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏదో ఆన్లైన్ యాప్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకూడదని చెప్పి అప్పట్లో యూరియాని కూడా బస్తాలుగా వాళ్ళ గోడౌన్లలో కూడా ఉంటుండే తీసుకొచ్చి. యూరియాకి ఎప్పుడు కూడా ఏం ఇబ్బందులు పడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈరోజు రైతులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఏ మాయమాటలు అయితే చెప్పిండ్రో అవన్నీ నమ్మి మేము కేసీఆర్ గారిని ఓడించుకున్నామని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా మళ్ళీ వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఇట్లయింది ఏందనేది కూడా మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరు థింక్ చేసుకుంటా ఉన్నారు దానిపైన. సో ఇంతగానం డెవలప్ చేసిన కేసీఆర్ను ఎందుకు ఓడించిండ్రు అంటే ఇన్ని గానం ఇచ్చిండ్రు కాబట్టే కేసీఆర్ గారిని ఓడించిండ్రు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.